వచ్చింది కదా. రైట్. కెన్ వి టాక్ అబౌట్ స్లీప్? లైక్ ఖచ్చితంగా. వాట్ హ్యాపెన్స్ రెగ్యులర్గా ఇర్రెగ్యులర్ స్లీప్లో ఉంటే, స్లీప్ ప్యాటర్న్లో ఉంటే, లేకపోతే ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ థింగ్? యూ కెన్ టాక్ అబౌట్ దట్. వాస్తవంగా చూస్తే అండి, స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. రైట్. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా జీవితంలో ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది ఏమిటి అని అంటే స్లీప్. అరే దోస్తు బర్త్డే ఉంది, 12ంటికి కేక్ కట్ చేయాలి, ఏం కాదు పడుకోపోతే. రాత్రి అంతా పార్టీ చేసుకుందాం, ఏం కాదు ఓ రోజు పడుకోపోతే ఏమవుతుంది. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పండగలు ఉన్నాయి, ఏమైంది నైట్ డ్యూటీ ఒకటి చేస్తే ఏమవుతుంది, పొద్దున మళ్ళీ పడుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ మిస్కన్సెప్షన్స్ అబౌట్ స్లీప్. చాలామంది అనుకునేది ఏంటి అని అంటే, ఏముందిలే నేను 12ంటికి పడుకోపోతే ఏముంది, పొద్దున 5ంటికి పడుకున్నా, మధ్యాహ్నం 1 గంట దాకా పడుకున్నా అంటే 8 గంటలు అయిపోయింది కదా అని అంటారు. సో అందరు అనుకునేది ఏంటంటే ఏదో ఒక విధంగా 8 గంటలు పడుకుంటే సరిపోతుంది అని. కానీ దట్ ఈజ్ రాంగ్. అ గుడ్ నైట్ స్లీప్ అనగా ఏమిటి అని అంటే, మన బాడీ లోపల మెలటోనిన్ అని ఒక కెమికల్ పెరిగినప్పుడు పడుకోవాలి. ఆ మెలటోనిన్ ఎప్పుడు పెరుగుతుంది అని అంటే, అది ప్రొడక్షన్ సూర్యుడు అస్తమించిన తర్వాత, సన్సెట్ అయిన తర్వాత మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు అరౌండ్ 6:30, 7 o'clockకి మెలటోనిన్ స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఈ మెలటోనిన్ 9:30, 10 కల్లా పీక్స్లో ఉంటుంది. సో ఆ టైంలో పడుకున్నప్పుడు దానిని మనము గుడ్ నైట్ స్లీప్ అంటాము. అందుకే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము. ఇంతకు ముందు ఏంటంటే తొందరగా పడుకోవడం అనే దాన్ని ఒక పనిష్మెంట్గా చూసేవాళ్ళము. కానీ ఇవాళ అంతే, ఇవాళ ఒక లగ్జరీ ఎవరికైనా ఉంది అని అంటే అది తొందరగా పడుకోవడము. ఐ కెన్ రిలేట్ విత్ ఇట్. ఎస్, అన్ఫార్చునేట్లీ మన అందరి ప్రొఫెషన్స్ కూడా అట్లనే ఉన్నాయి. ద సెకండ్ మిస్కన్సెప్షన్ అబౌట్ స్లీప్ ఇస్ దాట్ రాత్రి కొన్ని గంటలు పడుకుంటా, మధ్యాహ్నం కొన్ని గంటలు పడుకుంటా, మొత్తం కలిపి ఏదో ఒకటి ఆ నెంబర్ 8 తీసుకురావడంలో చాలా మందికి ఒక ఎక్సైట్మెంట్ అండి. అందులో ఏమీ లేదు. సో మళ్ళీ మనము మధ్యాహ్నం పడుకునే నిద్ర బ్రెయిన్ని రిపేర్ చేయడానికి పనికి రాదు. ఎందుకంటే ఆ టైంలో మీ బాడీలో మెలటోనిన్ లేదు. అది మన రెస్ట్ ఆఫ్ ద బాడీ అలసిపోయి పడుకోవడమే తప్ప నిద్రపోయినప్పుడు బ్రెయిన్లో జరగవలసిన రిపేర్ కానివ్వండి, బ్రెయిన్లో జరిగే ఎన్నో బ్యూటిఫుల్ చేంజెస్ అన్నవి ఓన్లీ ఆ మెలటోనిన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఉంటాయి. సో మీ 8 hours స్లీప్ ఎప్పుడు ఉండాలి అని అంటే రాత్రి 9 గంటల నుండి పొద్దున్న 6 గంటల లోపల. అంటే ఆ 9 hours స్పాన్ లోపల మీరు 7 to 8 hoursని ఫుల్ఫిల్ చేస్తే దట్ ఈస్ అ గుడ్ నైట్ స్లీప్. ఈ స్లీప్ అందని పక్షంలో when somebody is continuously having a bad night sleep, they have the greatest risk of developing heart failure. సో చాలామంది నేను ఇందాక చెప్పినట్టు మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచి ఫుడ్ తీసుకుంటాడు, స్మోకింగ్ చేయడు, డ్రింకింగ్ చేయడు, ఫిట్ ఉంటాడు, సడన్గా హార్ట్ అటాక్ ఎట్లొచ్చింది? మనం తన హిస్టరీ చూస్తే తను ఇంకో దేశం టైమింగ్స్లో పనిచేస్తాడు. సో నైట్స్ అంతా కూడా మెలకు ఉంటాడు, డేస్ అంతా పడుకుంటాడు. సో ఆ ఒక్క ఫ్యాక్టర్ మానసిక ఆరోగ్యం కానీ శారీరక అనారోగ్యం కానీ తీసుకురావడానికి సరిపోతుంది. సో స్లీప్ కంటిన్యూస్ టు బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎన్నోసార్లు రాత్రులు మెలకు ఉండడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో నైట్ స్లీప్ డిస్టర్బెన్సెస్ అన్నది చూస్తాం, లేదా నైట్స్ మెలకు ఉన్నప్పుడు ఆ జంక్ క్రేవింగ్ అన్నది ఎక్కువగా ఉంటుంది, డిసిప్లిన్ మిస్ అవుతాం. సో ఒకటి మిస్కన్సెప్షన్ ఎప్పుడైనా పడుకోవచ్చు అనేది. రెండో పెద్ద మిస్కన్సెప్షన్ ఏంటంటే, వీడు బాగా గురక కొడుతున్నాడు, అబ్బా మంచిగా పడుకున్నాడు అని అంటారు. లేదు, గురక అనేది ఈజ్ అ బ్యాడ్ ఇండికేటర్. ఒక మనిషి గురక కొడుతున్నాడు అని అంటే తన మెదడుకి కావలసిన ఆక్సిజన్ అందడం లేదు అని అర్థము. సో స్నోరింగ్ అనే హ్యాబిట్ ఉన్న వాళ్లకు మళ్ళీ కూడా లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో గురక అన్నది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రెస్పిరేటరీ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ అని ఎవరైతే అంటారో వాళ్లకు చూపించాలి. ఇంకొకటి చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే, పడుకున్న వెంటనే నిద్ర రావట్లేదు సార్ అని అంటారు. సార్ అంత బాగుంది, మీరు చెప్పినారు, మీ పాడ్కాస్ట్ విన్నాము, పడుకుందాం అనుకుంటున్నాము, లైట్లన్నీ బంద్ చేసినాం, ఫోన్లు పక్కన పెట్టినాం, పడుకోగానే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, జరిగినవన్నీ రీకలెక్ట్ అవుతున్నాయి, ఆ డే టు డే యాక్టివిటీస్, పాత విషయాలు, ఫ్యూచర్ గురించి. దిస్ ఈజ్ సంథింగ్ కామన్ ఇన్ యాంగ్జైటీ అండి. సో యాంగ్జైటీ ఉన్న వాళ్లకు మంచం మీద పడుకున్న తర్వాత నిద్ర రాకపోవడము అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా అది ఉన్నప్పుడు కూడా మనము లైఫ్ స్టైల్ చేంజెస్ని తీసుకురావాలి.
స్పెషల్లీ కెఫిన్ని కట్ చేయాలి. ఎందుకంటే చాలామంది లైఫ్ స్టైల్లో చూస్తే ఆ సెకండ్ కప్ ఆఫ్ టీ కానీ సెకండ్ కప్ ఆఫ్ కాఫీ కానీ సాయంత్రం 5ంటికి 6ంటికి ఉంటుంది. సో 6ంటికి నేను కాఫీ తీసుకున్నప్పుడు దాని ఎఫెక్ట్ నా బాడీలో ఒక 6 hours దాకా ఉంటుంది. అందుకు నేను పడుకోలేకపోతున్నా. సో ఒక స్లీప్ హైజీన్ అన్నది ఫాలో అవ్వాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పే గైడ్ లైన్స్ ఏమిటి అని అంటే, ఒకటి, ఈ స్టిమ్యులెంట్స్ని తీసుకోవద్దు. సిగరెట్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, కెఫీన్ కానివ్వండి, వీటిని నైట్ టైం అన్నది ఖచ్చితంగా తీసుకోవద్దు. ఎప్పుడూ తీసుకోవద్దు, కానీ నైట్ టైం మాత్రం దే ఆర్ వెరీ బ్యాడ్. అలానే హెవీ మీల్, మనందరం కూడా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తినేస్తాము, లంచ్ ఏదో ఒకటి తినేస్తాము, కానీ డిన్నర్ మాత్రం రాజసంగా కావాలి అని కోరుకుంటాం. దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. ఎందుకంటే దట్ హెవీ మీల్ డిస్టర్బ్స్ ద బ్లడ్ సర్క్యులేషన్ టు ద బ్రెయిన్. దానివల్ల నిద్ర డిస్టర్బ్ అవ్వడం అన్నది కూడా జరుగుతుంది. మూడోది, ఈ గ్యాజెట్స్ యూజ్ చేయడము. సో ఖచ్చితంగా పడుకునే కన్నా అట్లీస్ట్ ఒక 60 minutes to 90 minutes ముందు ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ నుండి దూరంగా ఉండాలి. చాలామంది అంటారు, సార్ అట్లెట్లా సార్, నేను పాటలు వినకపోతే నాకు నిద్ర రాదు, లేదా నేను ఏదన్నా ఒక స్టోరీ వినకపోతే నాకు రాదు అని. You can listen to podcasts without watching it. True. Audio can be there, but avoid video. ఎందుకంటే వీడియో స్టిమ్యులేషన్ బ్లూ లైట్ వల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఫర్ సంబడీ హూ సేస్ ఐ వాంట్ టు లిసన్ టు అ సాంగ్ ఆర్ అ పాడ్కాస్ట్ వితౌట్ ద వీడియో, అది వాడచ్చు. బట్ స్టిల్ ఐడియల్ సిచ్యువేషన్ ఒక 60 minutes అవాయిడ్ చేయడము, ఏదన్నా బుక్ చదవచ్చు. అలానే మంచి వీడియోస్, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్వి ఉంటాయి, ఇవి చూసి ప్రాక్టీస్ చేయాలి. అవి చూడడం మళ్ళీ విజువల్ డిస్టర్బెన్స్. ఆ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ వీడియోస్ డే టైంలో చూసి డీప్ బ్రీదింగ్ అన్నది ప్రాక్టీస్ చేస్తే కూడా స్లీప్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో వెంటనే మెడిసిన్ వద్దు అనుకున్న వాళ్లకు మై ఫస్ట్ సజెషన్ వుడ్ బి రిలాక్సేషన్ టెక్నిక్స్, డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్. ఇవి కూడా హెల్ప్ కాని పక్షంలో లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత కూడా అప్పుడు మెడిసిన్స్ వాడడము అన్నది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. చిన్న ఎక్స్టెన్షన్ దీని గురించే ఒక 2-3 questions ఉన్నాయి. ఎస్. ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ ఇన్ కేస్ ఇఫ్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ మై స్లీప్ సైకిల్ ఎంత ఉండాలని, ఇస్ ఇట్ 7 hours or 8 hours or 6 hours? వాట్ షుడ్ ఐ థింక్ అబౌట్ ఇట్? సో ది ఐడియల్ థింగ్ ఇస్ ఎనీథింగ్ బిట్వీన్ 6 to 9 hours. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, నాకు 6 అవసరమా 9 అవసరమా ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇట్ ఈస్ సెల్ఫ్ రిపోర్టింగ్. పొద్దున్న లేచిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ అన్నది ఉంటుంది అని అంటే దట్ ఈస్ అ గుడ్ నైట్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ టైం స్లెప్ట్. సో చాలాసార్లు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి తక్కువ స్లీప్ ఉన్నా కూడా బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. సో ఫస్ట్ డే ఎక్సర్సైజ్కి 20th day ఎక్సర్సైజ్కి యూ సీ దట్ డిఫరెన్స్. సో నార్మలీ కావాల్సిన 8 hours కన్నా 7 hours తోటి కూడా యాక్టివ్గా ఉంటుంది అని, దట్స్ గుడ్ ఇనఫ్. బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ స్లీపింగ్ డ్యూరింగ్ దట్ టైమ్ పీరియడ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పొద్దున్న లేచిన తర్వాత ఆ ఫ్రెష్నెస్ ఉండాలి. డేలో ఎప్పుడు కూడా పడుకోవద్దు. అంటే మీరు పొద్దున్న ఒకసారి లేచినారు అని అంటే నెక్స్ట్ 16 hours or 17 hours if you are able to be active, that's a very good thing. కానీ మళ్ళీ మనం ఆ యాక్టివ్ కోసం ఏం చేస్తాము, ఓ 4 కప్పులు టీ తాగుతాము. అది మనం స్టాప్ చేయాలి. అది లేకుండా కూడా మనం బ్రెయిన్ని యాక్టివ్గా పెట్టగలుగుతున్నాము అని అంటే అప్పుడు మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉన్నట్టు. ఆల్సో అంటే అగైన్ స్లీప్ గురించే పవర్ నాప్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, నాప్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, ఇస్ ఇట్ హెల్దీ? ఇఫ్ ఇట్స్ హెల్దీ, అసలు పవర్, నేను ఒకటి ఏదో వీడియోనో ఏదో ఆర్టికల్ చదివినట్టున్నాను, పవర్ నాప్ జనరల్ 5 minutes తీసుకుంటారు ఆర్ 10 minutes తీసుకుంటారు. నో, ఈవెన్ అ నాప్ షుడ్ బి అట్లీస్ట్ ఫర్ 30 minutes అని చదివా. అగైన్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు డేలో పడుకోకూడదు ఆర్ పడుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. బట్ అగైన్ ఇఫ్ ఐఎమ్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ ఇఫ్ ఐ నీడ్ సంథింగ్ అని నాకు అనిపిస్తుంది అంటే, కెన్ ఐ టేక్ దట్ పవర్ నాప్? ఇఫ్ ఎస్, హౌ మచ్ టైం? అబ్సల్యూట్లీ యూ కెన్ టేక్ అండి. ఎందుకంటే అలా ఫ్రీక్వెంట్ నాప్స్ తీసుకోవడం వల్ల కూడా న్యూరోప్లాస్టిసిటీ జరుగుతుంది అని చెప్తారు. కానీ కనెక్షన్స్ థింగ్ దట్ యు మెన్షన్, yes, సో బ్రెయిన్ కనెక్షన్స్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి అని. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, చాలామంది నీరసంతో అలసటతోటి పడుకోవడము, పడుకుని లేచిన తర్వాత కూడా ఇంకా అలసట ఫీల్ అవ్వడము అన్నది చెప్తూ ఉంటారు. దట్ ఈస్ అ డెఫిషియన్సీ. అండ్ చాలాసార్లు విటమిన్ డి, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. కానీ మీరు చెప్పినట్టు ఈవెన్ దో యువర్ యాక్టివ్, యూ వాంట్ టు గివ్ సమ్ రెస్ట్ టు ద బ్రెయిన్ అని ఒక కొద్దిసేపు పడుకోవడము అనేది ఈజ్ అ హెల్దీ థింగ్. అందరికీ మేము చెప్పేది ఏంటంటే, ట్రై టు లిమిట్ దట్ స్లీప్ ఇన్ ద డే టైమ్. డోంట్ గో బియాండ్ 30 to 45 minutes. అంటే చాలాసార్లు మాకు చెప్పేది ఏంటి అని అంటే, సార్ ఒకసారి పడుకున్నామంటే 2-3 hours దాకా లేవడం కష్టం సార్ అని. సో వాట్ వీ టెల్ దెమ్ ఇస్, కీప్ మల్టిపుల్ డిస్టర్బెన్సెస్.
అంటే ఓ 10 అలారంలు పెట్టుకోండి, ఓకే. కానీ 45 మినిట్స్ కన్నా ఎక్కువ పడుకోకండి. ఎందుకంటే డేలో పడుకోవడం వల్ల నైట్ స్లీప్ ఆటోమేటిక్గా డిలే అవుతుంది. సో మళ్ళీ మెల్లగా ఆ సైకిల్ మారడము, నైట్ది అబ్నార్మల్ లేదా అన్హెల్దీ ప్యాటర్న్లోకి వెళ్ళడం అన్నది చూస్తాము. సో ఐడియల్ థింగ్ ఈజ్ 1 ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్ between 9 p.m. and 6 a.m. Got it.